హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రోలో ఆబ్జెక్ట్ మాస్కింగ్ టూల్ గురించి నేర్చుకుందామండి. యాక్చువల్గా మనకు ఫ్రెండ్స్ మాస్కింగ్ అంటే మనం వీడియోలో ఒక స్పెసిఫిక్ ఏరియాని ఐసోలేట్ చేసి దానిపైన మాత్రమే ఎఫెక్ట్, కలర్ కరెక్షన్ కానీ ఏదైనా బ్లర్ ఎఫెక్ట్ కానీ అప్లై చేయడానికి మాస్కింగ్ అనేది మనం వాడతాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫేస్ బ్లర్ చేయడం, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం, సబ్జెక్ట్ ని హైలైట్ చేయడం, వీటన్నిటికి కూడా మనము మాస్కింగ్ ను వాడతాం. ఇంతకు ముందు మనకు అడోబీ ప్రీమియర్ ప్రోలో 2025 వర్షన్ మనకు మాస్కింగ్ కోసం పెన్ టూల్ తో ఫ్రేమ్ బై ఫ్రేమ్ మాస్క్ అడ్జస్ట్ చేసిన తర్వాత బీజే కర్వ్ తో మళ్ళీ అడ్జస్ట్ చేసేవాళ్ళం. అండ్ మనకు ఓపాసిటీ ఇక్కడ మనకు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ ఇక్కడ ఓపాసిటీ దగ్గర మనకు ఎలిప్స్ అండ్ రెక్టాంగిల్ అండ్ పెన్ టూల్ తో మనం మాస్క్ అనేది అడ్జస్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు 2026 వర్షన్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారో ఇది అడోబీ ప్రీమియర్ ప్రో 2026 అప్డేటెడ్ వర్షన్ అండి. ఇందులో మనకు అడోబీ ప్రీమియర్ ప్రో వాళ్ళు ఆబ్జెక్ట్ మాస్కింగ్ టూల్ అనేది కొత్తగా చేర్చారండి. ఇప్పుడు నేను దాని గురించి క్లియర్ గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే టూల్స్ ప్యానెల్ లో మొదటి నుంచి 8వది ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ అని ఈ విధంగా మనకు చూపిస్తుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ నేను ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు. ముందు మీరు ప్రోగ్రామ్ మానిటర్ లో చూసినట్లయితే నాకు ప్రోగ్రామ్ మానిటర్ ఈ విధంగా క్లియర్ గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో చూసినట్లయితే అన్అసైన్డ్ మాస్క్ అని ఇక్కడ ఉంది. దీని నేను ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ప్రస్తుతానికి ఇక్కడ ఏమీ క్రియేట్ కాలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఈ విధంగా హైలైట్ అయింది. అండ్ నెక్స్ట్ మనకు ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ అనేది సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్ లో మాస్క్ ఓవర్లే అండ్ నెక్స్ట్ లాసో టూల్, రెక్టాంగిల్ టూల్ అండ్ నెక్స్ట్ షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రీవ్యూ, ఈ 3 సెలక్షన్ మెథడ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మొదట నాకు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ లో మనకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఒక ఈ ఫుటేజ్ లోని ఈ పర్సన్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసి మాస్కింగ్ అప్లై చేయాలని చూస్తున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ మాస్కింగ్ టూల్ లో 3 మెథడ్స్ ఇవ్వడం జరిగింది. లాసో, రెక్టాంగిల్, సబ్జెక్ట్, షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రీవ్యూ అని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మొదట షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రీవ్యూ అనేది నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అన్టిక్ చేసి ఉంది. నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఇక్కడ షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రీవ్యూ అనేది సెలెక్ట్ చేసి లేదు కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే నేను ఏదైతే ఆబ్జెక్ట్ లేదా పర్సన్ ని హైలైట్ చెయ్యాలి అని అనుకుంటున్నానో అప్పుడు ఇది నేను ఈ విధంగా చూపించినప్పుడు హైలైట్ కాదు. ఇప్పుడు చూడండి, హైలైట్ కావడం లేదు. జస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని టిక్ చేశాను. టిక్ చేసిన ఇది సెలెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసారా, నేను ఇక్కడ ఈ పర్సన్ ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూసారా ఈ ప్రీవ్యూ చూపిస్తుంది. అంటే మనకు ఏదైనా ఒక సబ్జెక్ట్ లేదా పర్సన్ ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు దానిని మనం ఈ విధంగా మౌస్ తో హోవర్ చేసినప్పుడు మనకు ఆ సెలెక్ట్ కాబోయే సబ్జెక్ట్ ఆర్ పర్సన్ యొక్క పోర్షన్ ని మనకి ఇక్కడ ఇది హైలైట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసారా, ఈ విధంగా నేను షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రీవ్యూ ద్వారా నాకు కావాల్సిన ఒక పర్సన్ ని ఈ విధంగా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్, ఈ విధంగా షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రివ్యూ అనేది ఈ విధంగా మనకు కావాల్సిన సబ్జెక్ట్ ని టోటల్ గా ఈ విధంగా సెలెక్ట్ చేసి చూపిస్తుంది. అదే విధంగా మీకు ఇప్పుడు లాసో ఏ విధంగా వర్క్ చేస్తుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ లాసో టూల్ ని సెలెక్ట్ చేశాను. ఈ లాసో ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లాసో టూల్ తో ఈ పర్సన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా లాసో టూల్ తో ఈ పర్సన్ చుట్టూ మొత్తం అన్ని వైపులు నేను ఈ విధంగా లాసో టూల్ తో సెలెక్ట్ చేసి ఈ విధంగా కంప్లీట్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను సెలెక్ట్ చేసి వదిలేయగానే మనకు లాసో టూల్ ద్వారా ఈ విధంగా సెలెక్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకు షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రివ్యూ అనేది జస్ట్ మనకు కావాల్సిన సబ్జెక్ట్ లేదా పర్సన్ మీద మీరు జస్ట్ క్లిక్ చేయగానే దానికి అదే ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకొని ఇస్తుంది. కానీ లాసో టూల్ ఆ విధంగా కాదు. ఇది మనకు మాన్యువల్ గా ఇవి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ రెక్టాంగిల్ టూల్ ని సెలెక్ట్ చేశాను. నేను ఇక్కడ ఏ పోర్షన్ అయితే నాకు అవసరం ఉందో అక్కడ నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఈ పోర్షన్ చాలు అనుకుంటున్నాను, ఓన్లీ ఇంతవరకు చాలు అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఓన్లీ ఇతని హెడ్ వరకు సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంతవరకు మాత్రమే సెలెక్ట్ చేసి నేను వదిలేస్తున్నాను. ఫ్రెండ్స్, చూసారా, ఈ విధంగా నేను ఓన్లీ రెక్టాంగిల్ టూల్ ను ఉపయోగించి ఈ విధంగా మనకు సెలెక్టెడ్ పోర్షన్ ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మనకు టోటల్ ఎంటైర్ ఏరియా కావాలనుకున్నా ఈ విధంగా టోటల్ సెలెక్ట్ చేసి
మీరు వదిలేసినట్లయితే చూసారా, ఈ విధంగా నేను రెక్టాంగిల్ టూల్ తో టోటల్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా అది టోటల్ పర్సన్ ని తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ ని క్లిక్ చేస్తే చాలు. అడోబీ ప్రీమియర్ ప్రో ఇప్పుడు ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ మాస్కింగ్ టూల్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్ అండి. ఇది ఏంటంటే మనకు కావాల్సిన ఫుటేజ్ లోని ఆబ్జెక్ట్ ని లేదా సబ్జెక్ట్ ని క్లిక్ చేయడంతోనే మనకు ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకు ఎంటైర్ వీడియోలో కూడా ట్రాక్ చేస్తుంది. అంటే మాన్యువల్ గా మనకు మాస్కింగ్ చేయవలసిన అవసరం ఇంక మీద లేదు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మాస్కింగ్ టూల్ ను సెలెక్ట్ చేస్తారో మనకు ప్రోగ్రామ్ మానిటర్ లో ఆబ్జెక్ట్ మాస్కింగ్ టూల్ లో మీరు మెయిన్ గా 3 సెలెక్షన్ మోడ్స్ చూస్తారండి. అందులో మొదటిది లాసో టూల్, సెకండ్ వన్ రెక్టాంగిల్ టూల్, థర్డ్ వన్ షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రివ్యూ. ఈ 3 టూల్స్ కూడా మనకు కావాల్సిన ఫుటేజ్ లోని సెలెక్ట్ చేయవలసిన ఆబ్జెక్ట్ లేదా పర్సన్ ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. మనం వీటన్నిటిని కూడా ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ లో వాడతాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం ఈ విధంగా ఈ 3 టూల్స్ ఉపయోగించి మనం ఏ విధంగా ఆబ్జెక్ట్ ని లేదా సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయవచ్చు అనేది చూసాం కదా.